మాట్లాడతారు కదా, కులంలో తగ్గిన కులం, జాతిలో తగ్గిన కులం, అలాంటి కుష్ఠరోగులు బైబిల్లో చెప్పేది, కుష్ఠరోగులు పాత నిబంధనలో రాజ్యము లోపల లేదంటే జనము నివాసం చేసే వాళ్ళ మధ్యలో కుష్ఠలకు వాసం చేసేదానికి అనుమతి లేదు, బయటకు ఉండాలి. కానీ ఎప్పుడు ఈ ప్రవచకుడు డిక్లేర్ చేశాడో అప్పుడు ఒక్క రాత్రి లోపల అంత దినములు వాళ్ళని ఇబ్బంది పెట్టిన శత్రువులన్నీ పారిపోయారు, శారీరకమైన యుద్ధం లేకుండా పారిపోయారు. అప్పుడు జనాలు తినేకు లేకుండా లేదంటే శత్రు భయములో తన ఇంటిలో లేదంటే ఆ కాంపౌండ్ లో కోటలో ఉండేటప్పుడు బయట ఉండే ఆ నలుగురు కుష్ఠరోగులు పోయి అక్కడ దేవుడు చూసిన అద్భుతాన్ని చూసి దాన్ని తీసుకొని తిని పోయి శుభ సమాచారం అంటే గుడ్ న్యూస్ ని వాళ్ళకి చెప్పారు. అంటే what the Lord is telling, ప్రభు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే many people are like this outside, చాలా మంది ఇదే విధంగా బయట ఉన్నవారు ఉంటున్నారు. many are not accepting you, చాలా మంది మిమ్మల్ని స్వీకరించేవారుగా లేకపోతున్నారు. they are giving marks by your background, మీ యొక్క పాత సంగతులను బట్టి మీరు ఇలాంటి వారు అని చెప్పేవారే చాలా మంది ఎక్కువగా ఉన్నారు. guessing or they were observing you by your present situation, మీకు ప్రస్తుత పరిస్థితి ఏది ఉందో దాన్ని మాత్రమే చూసి మీ గురించి చెప్పుకునేవారు చాలా మంది but they don't know about your future, కానీ మీ భవిష్యత్తు గురించి వాళ్ళకు తెలియదు. but the one who knows about your future, కానీ మీ భవిష్యత్తు గురించి తెలిసిన వాడు ఒక్కడే ఉన్నాడు. that Jesus is here in this day, ఆ యేసు ప్రభువే ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. he is going to change your lifestyle, ఆయన సమస్తము మీ జీవితంలో మార్చే దేవుడు. he will change your entire family situation, మీ యొక్క సమస్త కుటుంబ పరిస్థితులను ఆయన మార్చే దేవుడు అంటున్నాడు. hallelujah, హల్లెలూయా. he is asking each and every one of you, ఈ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని ఆయన ప్రశ్నించేది ఏంటంటే, will you give your life to my hand? ఈ రోజు నీ జీవితాన్ని నా చేతిలోకి ఇస్తావా? యంగ్ బ్రదర్స్ ఇక్కడ ఉన్న యవనస్తులారా, will you come and stand with me? మీరు నాతో కలిసి నిలబడతారా? నా గురించి నిలబడతారా? ఇక్కడ ఉండే the married women's, ఇక్కడ పెళ్లి చేసుకొని కూడా చాలా మంది ఉన్నారు సహోదరులు. the Lord is asking, ఈరోజు ప్రభు అడిగే మాట ఏంటంటే, mother, అమ్మా, can I come with you to your house? నేను మీ లోపలికి మీ ఇంట్లోకి నేను రావచ్చా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. He asking, అమ్మా అని can I పిలుస్తున్నాడు. come with you to your house? నేను నీ ఇంటికి నీతో పాటు రావచ్చా అని ప్రభు అడుగుతున్నాడు. To solve all your problems, నీ సమస్యలన్నీ నేను సాల్వ్ to చేసేదానికి, wipe away all your tears, నీ కన్నీటినంతా నేను తుడిచేదానికి, to give your peace, నీకు సమాధానాన్ని to ఇచ్చేదానికి, remove the restlessness, నీకు ఒక నిద్ర రాకుండా వచ్చే ప్రతి సమస్యలను తీసివేసేదానికి, to remove the tortures, నీ మైండ్ లోపల నిన్ను బాధ పెట్టే సమస్యలను ఆలోచనలను to తీసివేసేదానికి, bless you, నిన్ను to bless ఆశీర్వదించేదానికి, your and husband relationship, నీ ఒక సంబంధాన్ని నీతో నీ భర్తకున్న సంబంధాన్ని ఆశీర్వదించే to కోసం, bless your children. నీ యొక్క పిల్లలని నేను ఆశీర్వదించేదాని కోసము Can I come with you? నేను రావచ్చా అని ప్రభు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు. Brothers, సహోదరులారా, the Lord is asking, ప్రభు ఈరోజు మీతో చెప్పే మాట ఏంటంటే, can I hold your hand నేను నీ చెయ్యి పట్టుకోవచ్చా? to walk with you? నీతో కలిసి Will నడిచేదానికి you hold my hand? మీరు నా చెయ్యి పట్టుకుంటారా? Answer to Jesus. ఇది మీరు ప్రభువుకు జవాబు ఇవ్వండి. Answer, speak. మాట్లాడండి. కళ్ళు మూయండి, మనం కళ్ళు మూసుకుందామా? కొంచెం నిమిషాలు, కొద్ది నిమిషాలు, 1-2 minutes. ఒక 2 నిమిషాలు The Lord మాత్రమే. is speaking. దేవుడు మాట్లాడుతున్నాడు. He is speaking directly to you. ఆయన డైరెక్ట్ గా మీతోనే మీ హృదయాలతో మాట్లాడుతున్నాడు. Individually he is speaking with ప్రతి you. ఒక్కరికి ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నాడు. Mama shanda baba baba lara shande. Mama shakala riba hashanda lokud riba hashande. Jesus. He is joining the broken hearts. విరిగిపోయిన హృదయాలను ఆయన కట్టుతూ ఉన్నాడు. The Lord
saw your brokenness. దేవుడు మీ యొక్క విరిగిపోయిన హృదయాన్ని చూశాడండి. He know the words that you heard that made you broken and fall. ఏ మాటలైతే మిమ్మల్ని బాధ పెట్టి, ఏ మాటలనైతే మిమ్మల్ని కృంగదీశాయో ఆ మాటలు ఆయన ఎరిగి ఉన్నాడు. The Lord know that. దేవునికి అది తెలుసు. The Lord heard that. ప్రభు అది విన్నాడు. You asked Jesus. మీరు ప్రభుతో ఇలా అడిగారు, Lord, దేవా, why this? Why this? ఎందుకు ఇలా అని ప్రభువును మీరు ప్రశ్నించారు. Why these people are talking about me like this? ఎందుకు ప్రజలు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అని మీరు ఏడ్చారు. The right hand of Jesus is coming upon and touching your shoulder. దేవుని యొక్క దక్షిణ హస్తము మీ యొక్క భుజం పైన తట్టుతోందండి. He is telling you, ఆయన ఇలా చెప్తున్నాడు, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, I know everything. నాకు అన్నీ తెలుసు. I know everything. నాకు సమస్తము తెలుసు. I know everything. నాకు సమస్తము తెలుసు. But I am here with you. నేను ఇప్పుడు ఈ క్షణమే నీతో ఉన్నాను. From all your situation, నీ యొక్క ప్రతి పరిస్థితి లోపల నుంచి I am there with you. నేను నీతో ఉన్నాను. So now ఇప్పటి నుంచి I remove that bad words. ఈ క్షణమే ఆ మాటల్ని తీసివేస్తున్నాను. I erase that past experience. నీ పాత అనుభవాలన్నిటి నుంచి నేను విడుదలనిస్తున్నాను. I will give my life to you. నాలో ఉన్న ఒక జీవాన్ని నీకు ఇస్తున్నాను. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ లార్డ్. Shakababa mama shanda baraha shala rakadariba. థాంక్ యూ లార్డ్. Ralla mahashanda bakidriyandulara shakaba. Dikadriyandala bahashanda mama kudraba shakadarikalariand diribala hadrakaba. Dalakiyandula kidreki mahashakaladari kidriga gagadaraga bahadrama. Makudrikalaraya kadraka baba shakalarakadarimama mama. Hallelujah. థాంక్ యూ గాడ్. అనేక మంది, చాలా మంది అన్య భాషలో మీరు మాట్లాడక అవుతలేదు. You are not able to speak in tongues. అన్య భాషలలో మీకు మాట్లాడేదానికి కావట్లేదు. See me. Open your eyes and see me. మీరు చూడండి ఒక నిమిషం. You will open the mouth. You will open the mouth. మీరు నోరు తెరవండి. మీరు నోరు తెరిచి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఇక్కడ నాలుగా ఇట్ లైక్ బౌండ్ ఇక్కడ పట్టుకున్నట్లుంది. ఒక లాక్ ఎలా చేస్తామో అలా ఉంది. అనేక మందికి అలాగే ఉంది. రైట్? ఎంతమంది అలా ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం? ఎంతమందికి పాట పాడేటప్పుడు లేదంటే ఆరాధన చేసేటప్పుడు ఎంతమందికి అలా ఉంది? చెయ్యెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడికి ఇక్కడ వచ్చేక ముందరే ఒక దర్శనాన్ని చూపించాడు. ఈ బంధాలు వేస్తే, లాక్ వేస్తే ఇలా ఉంటుంది. రైట్? ఇలా కరెక్ట్ కదా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఎవరెవరు ఇలా లాక్ అయినారో నేను ఇలా అన్లాక్ చేసేస్తాను. ఆమేన్, ఆమేన్. ఈ లాక్ అయి ఉండే అనుభవం ఎవరెవరికుందో మీరు మాత్రమే, వాళ్ళు మాత్రమే బాగా కై కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కై కొట్టి చేతులు కొట్టి ఆరాధన చేసే సమయంలో ఆ లాక్ పరిపూర్ణంగా దేవుడు ఓపెన్ చేసేస్తాడు. ఇంకా ఫ్రీగా, ఇంకా జాస్తి జాస్తి ఫైర్. Open your mouth and speak. మీ యొక్క గొంతులను తెరిచి మీరు మాట్లాడండి. Open your mouth. అన్య భాషలలో God is filling you with the gifts of the tongues. దేవుడు మీ అన్య భాషలో ఒక దీంతో మీద నింపబోతున్నాడు. The fire is coming. ఒక గొప్ప అగ్ని మీ నాలుక మీద రాబోతుంది. Fire. దేవా, ఒక గొప్ప అగ్ని. Speak in tongues, speak in tongues. అన్య భాషలలో మాట్లాడండి. New tongues. ఒక కొత్త భాషలో మాట్లాడండి. New words. నీ కొత్త మాటలతో దేవుడు speaking in tongues. ఆ భాషలతో మాట్లాడుతూ ఉండండి. The God is showing you the vision. దేవుడు మీకు ఒక దర్శనాన్ని చూపిస్తాడండి. Where you are. మీరు ఎక్కడ ఉన్నారు? Where are you now? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? Where your future will be. భవిష్యత్ ఎక్కడ ఉండబోతుందో The Lord is showing you that. దేవుడు మీకు చూపిస్తున్నాడు. అన్ని చీకటికి సంబంధించిన అన్ని కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ద్వారా అన్ని కలిగి బయటికి పోని. మండని పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని మీ పైన మండని. Amen. Yes, Lord.
దులరక బాబా షెకెలేరి దేరే బాబా షెకెలేరి అందలర బాబా. దేవుని దూతలు ఇక్కడ నడుస్తున్నారు. The angels of God is walking here. The angels of God is walking here. దేవుని దూతలు మీ మధ్యలో నడుస్తున్నారండి. They carries the bottle of the anointing of fire. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వాళ్ళ చేతుల్లో పట్టుకొని మీ మధ్యలో నడుస్తున్నాడు. అగ్ని మండ అభిషేకాన్ని ఇచ్చేదానికి దేవదూతలు మీ మధ్యలో నడుస్తున్నారు. ఆమేన్ ఆమేన్. yes lord. ఎవరెవరికి అగ్ని అభిషేకం కావాలో దేశపా నన్ను అభిషేకం చేయండి అని చెప్తే దేవదూతలు తన చేతిలో ఉండే పాత్రల నుంచి మీ తల పైన ఆ అగ్నిని మీ పైన కుమ్మరిస్తున్నారు. yes lord. thank you దేకే బాషక బలద రే బకదల డకబ షకే. శక్తి పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఒక గొప్ప అగ్ని మీద thank you father. ఎవరు ఆపకుండా ఎవరు నిర్బంధం చేయకుండా మిమ్మల్ని స్వతంత్రం చేసే పరిశుద్ధాత్మ దేవుడు శక్తి. amen. yes lord. కారబషందల హద్రేకేబా. thank you lord. హల్లెలూయా హల్లెలూయా. ఒక 15 or 20 minutes maximum. 15-20 నిమిషాల వరకు. Even I will finish within short time. నేను త్వరగానే ముగిస్తాను. Just hear me carefully. చాలా జాగ్రత్తగా వినండి. The Lord told me, ప్రభు నాతో ఏమన్నాడంటే, today ఈ రోజు he will going to give you, ఈ రోజు ఆయన మీకు ఏమి ఇవ్వబోతున్నాడంటే, he is going to give his spirit. ఆయన ఆత్మను మీకు ఇవ్వబోతున్నాడు. Amen. I will explain in 3 paras. అది 3 విధాలుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హల్లెలూయా. వివరిస్తాను. ఆమేన్. The Lord told me, ప్రభు నాతో ఏమన్నాడంటే, రూహా అంటే రూహా మీన్స్ రూహా అంటే the breath of God. దేవుని యొక్క ఆ ఊపిరి. Hallelujah. Hallelujah. So if you read Genesis chapter 2 verses 7, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం మీరు చదివినట్లయితే, we see clearly, అక్కడ మనం చాలా స్పష్టంగా చూసినట్లయితే, God created human according to his own image. దేవుడు మనుషుని ఆయన స్వరూపంలో ఆయన నిర్మించాడు. Then he breathed. ఆ తర్వాత ఆయన ఊపిరిని ఆయన లోపలికి ఊదాడు. తన శ్వాసాన్ని ఊదాడు. తన శ్వాసని ఆయన ఊదాడు. Hallelujah. Hallelujah. When God breathed, ఆయన ఎప్పుడైతే ఆయన శ్వాసను ఊదాడో, that time man became alive. అప్పుడు మనిషికి జీవం వచ్చింది. Hallelujah. Hallelujah. God breathed. దేవుడు ఆయన శ్వాసని ఇలా ఊదాడు. శరీరం ఉంది కానీ God created, దేవుడు చేశాడు. God's own image. ఆయన స్వరూపంలో ఆయన నిర్మించాడు. Until the breath of God come upon that image. Until that breath come upon that image, ఆయన శ్వాస ఆ మనిషి లోపలికి పోయేంత వరకు he is dead. ఆయన చనిపోయిన మనిషితో సమానం. There is no move. ఆయన లోపల జీవం అనేది లేదు. You are created in the image of God. మీరు దేవుని స్వరూపంలో నిర్మించబడిన జనాంగం అయ్యున్నారు. You are outside one time. ఒకప్పుడు మీరు బయట ఉండేవారు. Till you receive Jesus Christ as your personal savior. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించేంత వరకు ఒకప్పుడు మీరు బయట ఉంటున్నారు. You are dead in the world. మీరు ఈ లోకంలో చనిపోయి ఉంటున్నారు. You are living. Now ఇప్పుడు మీరు జీవిస్తున్నారు. Because you accepted Jesus Christ as a personal savior. ఎందుకంటే యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించారు కాబట్టి మీరు జీవిస్తున్నారు. When we come to Ezekiel chapter 37, ఎజెకియల్ 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 to 14, 1 నుంచి 14 వచనాల వరకు we see that paragraph. అక్కడ మనం చదివినట్లయితే We see the valley of filled with the elbows. ఎముకల నుంచి నింపబడిన ఒక లోయ, ఎముకలతో నింపబడిన ఒక లోయను మనము చూస్తున్నాము. Hallelujah. Hallelujah. God took the prophet Ezekiel there. ఎజెకియల్ అనే ప్రవక్తని దేవుని ఆత్మ అక్కడికి తీసుకెళ్లి, God is asking that these elbows come to alive again. దేవుడు ఆత్మ ఎజెకియల్కి ఇలా ఎముకలను చూపించి అడిగే ప్రశ్న ఏంటిదంటే, ఈ ఎముకలకు జీవం అనేది వస్తుందా?
Hallelujah. హల్లెలూయా. God only knows that. దేవునికే తెలుసు దానికి ఒక జవాబు. The prophet declaring that according to the voice of God. దేవుడు చెప్పిన విధంగా ప్రవాది ఆ మాటల్ని పలుకుతున్నాడు. నేను ఈ ఎముకలకి మళ్ళీ జీవం ఇచ్చెను. నేను ఈ ఎముకలకి మళ్ళీ జీవాన్ని ఇస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Again the divided elbows come to connected together. ఎక్కడెక్కడ ఉండే ఎముకలన్నీ అవి అతుక్కుపోయాయి. So nerves came. ఆ తర్వాత నరాలు వచ్చాయి. Muscle came. ఆ తర్వాత ఎముకలన్నీ కరెక్ట్ అయ్యాయి. Skin came. ఆ తర్వాత శరీరము Body is there. ఫుల్ బాడీ పర్ఫెక్ట్ గా తయారైంది. But there is no life. కానీ అందులో జీవం అనేది లేదు. Many people are like this. చాలా మంది ఇక్కడ అలా ఉన్నారు. మీరు జీవించినట్లు ఉన్నారు కానీ ప్రభు ఇచ్చిన ఆ జీవం ఉంది, ఆ జీవితంలో జీవిస్తా లేదు. శ్రమిస్తున్నారు. You are trying to live the fullness of Christ. క్రీస్తులో ఉన్న పరిపూర్ణత్వంలో జీవించేదానికి మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు. Christ came to give life, not only life, abundant life. క్రీస్తు కేవలము జీవం ఇచ్చేదానికి రాలేదు, పరిపూర్ణమైన జీవాన్ని ఇచ్చేదానికి ఆయన వచ్చాడు. You are coming and going, you are coming and going. మీరు వస్తూ పోతున్నారు. Why nothing changes? ఎందుకు ఏ మార్పులను మీరు చూడలేకపోతున్నారు? Doubts. ఎందుకంటే అనుమానము. Many doubts. ఎందుకంటే చాలా అనుమానాలు. Standing outside from the anointing. మీరు అభిషేకం నుంచి దూరంగా మీరు నిలబడి ఉన్నారు. Hallelujah. Do not stand outside the anointing. అభిషేకానికి దూరంగా బయట నిలబడుకోవద్దండి. మీరు Come and stand with the anointing. మీరు అభిషేకం లోపల నిలబడే జనులై ఉంటున్నారు. Come and stand with the prophetic anointing. ఒక ప్రవాది యొక్క అభిషేకం లోపల మీరు నిలబడండి. Hallelujah. హల్లెలూయా. So here the prophet says, ఇక్కడ ప్రవాది ఏమంటున్నాడంటే the body came. అక్కడ పూర్తి శరీరం వచ్చింది కానీ Now God says, ఇప్పుడు దేవుడు పలికే మాట ఏంటంటే I will send my breath to all the bodies. నేను నా శ్వాసని నా జీవాన్ని అక్కడున్న శరీరాలన్నిటికీ ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు. The prophet commanded. ఆ ప్రవాది ఆ ఒక్క మాటను విని అదే విధంగా ఆయన ఆజ్ఞాపించాడు. Let breath come unto all the bodies. ప్రతి ఒక్క శరీరంలో జీవము కలుగును గాక అని ప్రవాది పలికాడు. When he prophesied, ఆ పలికిన వెంటనే when he declared, we see in the Bible, మనం బైబిల్లో చూసినట్లయితే from four corners, ఆ 4 దిక్కుల నుంచి the power of God came upon the దేవుని bodies. ఒక గొప్ప శక్తి ఆ శరీరాల మీదకి వచ్చింది. The wind came upon that bodies. ఒక గొప్ప గాలి అనేది ఆ శరీరాలపైకి వచ్చింది. When the breath or wind of God came upon that bodies, దేవుని ఒక గొప్ప గాలి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, శరీరాల మీదకి వచ్చినప్పుడు all the bodies became alive. ఆ శరీరాలకన్నిటికీ జీవము కలిగింది. ఎప్పుడు ఆ శ్వాసము ఆ శరీరం లోపల పైన వచ్చిందో అందరూ జీవంత కలిగిన జీవితలాగా లేచి నిలబడారు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగే ఈ రోజు ఎవరెవరికి ఈ పరిశుద్ధ ఆత్మ శ్వాస లేదంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం లోపల జీవితంలో మీ కుటుంబంలో లేదో, పరిశుద్ధ ఆత్మ దేవుడిని లేదంటే ఈ గాలి శ్వాసం అనే ఆ అభిషేకాన్ని దేవుని యేసుప్రభు మీ ఒక్కొక్కరు పైన ఒక్కొక్కరు కుటుంబం పైన దేవుడు కుమ్మరించడానికి పోతున్నాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జెనెసిస్ లో చూసాము. ఇన్ జెనెసిస్ వి సా, జెనెసిస్ ఆది కాండంలో మనం చూసినట్లయితే ఎజెకియల్ గ్రంథంలో కూడా మనము చూసాము. God breathed. దేవుడు శ్వాసను ఇచ్చాడు, శ్వాసాన్ని ఊదాడు. Hallelujah. హల్లెలూయా. Now ఇప్పుడు there is no anymore. ఊదే విధంగా ఏది లేదు. But how this permanent, the Holy Spirit, life giving spirit came to the people of God. కానీ జీవము కలిగినటువంటి పరిశుద్ధాత్మ పర్మనెంట్ గా అంటే శాశ్వతంగా ఈ భూమి మీదకి ఎలా వచ్చింది? If you read Acts chapter 2, అపోస్తల కార్యములు మీరు 2వ అధ్యాయంలో చూసినట్లయితే 1 to 4, 1 నుంచి 4 వచనాలు మీరు చదివినట్లయితే, the promised Holy Spirit came on the day of Pentecost. పెంతెకోస్తు దినమున వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదికి దిగి వచ్చాడు. First we see that మొదటిగా మనం ఏం చూస్తామంటే, when they gather in the upper room, వాళ్ళందరూ ఒకటిగా పైన ఒక రూమ్ లో ఒకటిగా ఇలాగే చేరుకున్నారు.
సడన్ గా from heaven ఆకాశము నుండి a rushing wind ఒక గొప్ప గాలి వాళ్ళ మీదకి వచ్చింది. came upon and filled that house. వాళ్ళు ఉండే ఆ స్థలాన్ని పూర్తిగా నింపేసింది. Fire is next. అగ్ని అనేది తర్వాత వచ్చింది. Tongues is next. అన్య భాషలు అనేది తర్వాత వచ్చింది. Revelation is next. ప్రకటన అనేది తర్వాత వచ్చింది. But first wind came. మొదటగా వచ్చింది ఏంటిదంటే ఒక గొప్ప గాలి వచ్చింది. First you have to receive the anointing. మొదటిగా మీరు పొందుకోవాల్సింది ఏంటిదంటే అభిషేకాన్ని. First you have to receive that life. ఆ ఒక జీవాన్ని మీరు పొందుకోవాలా. The life that only comes from Jesus. ఒకే జీవము యేసుక్రీస్తు నుంచి వచ్చే ఆ జీవాన్ని మనము పొందుకోవాలా. First you have to receive Jesus. మొదటిగా మీరు యేసుక్రీస్తుని అంగీకరించాలి. First you have to receive the anointing, that is the Holy Spirit. మొదటిగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు స్వీకరించాలి. Hallelujah. Hallelujah. So God promised me to deliver upon you. దేవుడు నాతో వాగ్దానం చేసిన మాట ఏంటంటే ఆ ఒక పరిశుద్ధాత్మని మీ మీద కుమ్మరించడానికి దేవుడు నాకు అనుమతించాడు. రూహా అందరూ చెప్పండి రూహా. రూహా అంటే దేవుని శ్వాసము. రూహా అంటే దేవుని శ్వాసము, గాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా వివరించండి, కానీ రూహా అంటే పవర్ఫుల్. ఎప్పుడు అని ఊదాడో జీవితం అలాగే వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఈ సమయములో మన అందరూ ప్రార్థన చేసి పోతాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆ రూహ దేవుని శ్వాసము, ఈ రూహ దేవుని శ్వాసం ఏం చేస్తుందంటే మీ జీవితం ఎలా ఉండినా కూడా, ఇక్కడి వరకు మీరు ఎలా వచ్చినా కూడా ఆ జీవితాన్ని, ఆ శ్వాసాన్ని మీరు పొందుకుంటే యేసు ప్రభులో మీరు ఎలా ఉండాలని తండ్రి అయిన దేవుడు తీర్మానించారో ఆ జీవితం అలా అవ్వేదానికి మీ ఇప్పుడు స్వీకరించే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాన్ని మార్చి 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 ఎలా అవుతారంటే ప్రభు చిత్తము మీ జీవితం పైన ఎలా ఉంటుందో ఆ చిత్తం ప్రకారంగా మీ జీవితం మారాలి. ఆమేన్. కార్తీక్ అనుకున్నట్లు మీ జీవితం కాదు, ఇమాన్యుయేల్ ప్రాఫిట్ అనుకున్నట్లు మీ జీవితం కాదు. ప్రాఫిట్ అంటే దేవుడు ఏం అనుకుని ఉండడో ఆ చిత్తము మీ జీవితంలో నెరవేరబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా జనుల లోపల ఉండేదానికి ఒక బలమైన గాలిలాగా స్వర్గము నుంచి వాళ్ళు కాచిన ఆ రూములో వాళ్ళ పైన వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్. లేస్తామా, ప్రార్థన చేస్తామా? మనం అందరం లేచి నిలబడుకుందామా? నాకు తెలుసు మేము ఇలాంటి ఇంగ్లీషు, తెలుగు లేదంటే మాట్లాడేటప్పుడు స్పష్టంగా 100% అన్ని శబ్దాలు మీకు పైన పోయిందని నేను నమ్మును. ఓకే, నాకు తెలుసు. కానీ కొంతమందికి అర్థమైంది. కానీ పరిశుద్ధాత్మ గురించి ప్రభు మీ పైన, ఈ సంఘము పైన చెప్పిన కార్యాలు ఉంది కదా, నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చెప్తాడో పరిశుద్ధాత్మ దేవుడు తను చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్రెడీ ఈ మన ప్రాఫిట్ ఆరాధన లీడ్ చేసేటప్పుడు ఇంకొక దర్శనము నేను చూశాను. ఐ సా ఏ విజన్ దట్ వెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ లీడింగ్ ఇన్ ద వర్షిప్, ఆరాధనలో ఈ సేవకుడు నడిపించేటప్పుడు నేను ఒక దర్శనాన్ని చూశాను. యాజ్ ఐ సెడ్ బిఫోర్, నేను చెప్పిన విధంగా యు ఆర్ ఫీలింగ్ ద ఫైర్. మీరు అగ్నితో నింపబడి ఉన్నారు, బట్ ఇట్స్ నాట్ కమింగ్ అవుట్. కానీ అది బయటికి రావట్లేదు. అంటిల్ ఇట్ కమ్స్ అవుట్, అది బయటకు వచ్చేంత వరకు అవుట్ సైడ్, బయట ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ టెల్లింగ్, చీకటి శక్తులు ఇలా చెప్తున్నాయి, ఐ యామ్ సో పవర్ఫుల్, నేను చాలా శక్తివంతమైన దాన్ని అని. బట్ ద లార్డ్ ఓపెన్ ద ట్యాంక్ ఆఫ్ ద ఫైర్ దట్ ఈస్ ఇన్ యువర్ బెల్లీస్. ఎప్పుడైతే దేవుడు ఆయన అగ్ని అనే ఒక గొప్ప ద్వారాన్ని తెరిచాడో మీ కడుపు లోపల నుంచి, that time అప్పుడు the powers of the darkness is running away, చీకటి శక్తులు అవి పారిపోతున్నాయి. fire is coming, అగ్ని వస్తుంది అనుకుంటున్నాయి, పారిపోతున్నాయి. అగ్ని వస్తుంది అనుకుంటున్నాయి. So like that it is going running away, అవి పారిపోతున్నాయి. how means ఎలా అంటే until the fire comes up out of you, మీ లోపల నుంచి ఆ అగ్ని బయటికి వచ్చేంత వరకు the power of darkness looks like big,
చీకటి శక్తులు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. But when fire comes, ఎప్పుడైతే ఆ అగ్ని మీ లోపల నుంచి బయటికి వస్తుందో the powers of the darkness ఆ చీకటి శక్తులన్నీ becoming small, Amen, amen. small, and finally it's become nullified. But it's no power of darkness. ఆ చీకటి శక్తులు వచ్చే కొద్ది చిన్నగా కొంచెం సేపు అయిన తర్వాత పూర్తిగా దాని రూపం కూడా లేకుండా పోయినట్లుగా అవుతుంది. Hallelujah. హల్లెలూయా. When fire comes over your life, ఒక గొప్ప అగ్ని మీ జీవితం మీదకి వచ్చినట్లయితే, life, the ruha of God when comes upon your life, దేవుని యొక్క రూహా అనే శ్వాస మీ మీదకి వచ్చినప్పుడు no more power of the darkness over your life. చీకటి శక్తుల ప్రభావము మీ మీదికి ఏ మాత్రము పని చేయవు. Hallelujah. హల్లెలూయా. So as we read 2 Chronicles chapter 20 verses 20, బైబిల్లో మనం చదివిన విధంగా believe God, then you will be established. మీరు దేవుణ్ణి నమ్మినట్లయితే మీరు వృద్ధి చెందుదురు. Believe his prophets, ఆయన ప్రవాదులను మీరు నమ్మండి, you will be blessed. మీరు ఆశీర్వదింపబడుదురు. I have to teach you about this in the beginning, నేను దీని గురించి ప్రారంభంలోనే మీకు నేర్పాల్సింది, but the Lord told me, కానీ ప్రభు నాతో ఏం చెప్పాడంటే, first speak about the prophet, మొదటిగా ప్రవక్త గురించి మాట్లాడు, then speak about the prophetic ministry, తర్వాత ప్రవాది చేసే ఒక గొప్ప సేవను గురించి మాట్లాడు, then speak about the Holy Spirit, the one who using the prophet, ఆ ప్రవాదిని ఉపయోగించే పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడు, then you tell this. ఆ తర్వాత దీని గురించి ప్రస్తావించు అని చెప్పాడు. Right? ఆమేన్. Without Holy Spirit, without understanding the prophetic ministry, we can't receive the blessing fully. ఇవేటిని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆశీర్వాదాలను పొందేది చాలా కష్టంగా అనిపిస్తుంది. Jesus told యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, to disciples, ఆయన శిష్యులకి ఈ విధంగా చెప్పాడు, if you go any houses, మీరు ఏదైనా ఇళ్ళకు వెళ్ళినట్లయితే, if you enter any houses, మీరు అక్కడికి వెళ్ళినట్లయితే, if anybody receives inside, మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించినట్లయితే and లోపలికి, if you give a cup of a glass of water, ఒక గ్లాస్ నీళ్ళైనా సరే వాళ్ళు మీకు ఇచ్చినట్లయితే, if you are a prophet, మీరు ఒక ప్రవాది అయినట్లయితే, they will receive the prophetic blessing. ఆ ప్రవాది వెనకాల ఉన్న ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. So అందుకే today ఈ రోజు I openly clearly told everything about this ministry and my friend God's prophet. ఈ రోజు మీకు చాలా స్పష్టంగా నా స్నేహితుడి గురించి మరి ఒక సేవ గురించి మీతో నేను ఎందుకే చెప్తున్నాను. He didn't say anything with me. ఆయన నాతో ఏది చెప్పలేదు. We not at all discussed anything with him. నాతో దీని గురించి ఏ విషయము ఆయన మాట్లాడలేదు. But when he called to come here, ఆయన ఎప్పుడైతే నన్ను ఇక్కడికి రమ్మని పిలిచాడో, from that moment, ఆ క్షణం నుంచి the Lord continuously speaking. ప్రభువు కంటిన్యూస్ గా ఇదే మాటలను నాతో మాట్లాడుతూ ఉన్నాడు. So that's why I step by step I explained you. నేను అందుకే ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా మీతో చెప్తూ వచ్చాను. Okay? So this is the prophetic ministry. ఇదే ప్రవాది చేసే ఒక సేవ ఉంటున్నది. What will happen in the prophetic ministry? ఇక్కడ ఈ సేవలో ఏం జరుగుతుంది When అంటే, you connect with the prophetic ministry, what will happen? మీరు ఒక ప్రవాది చేసే సేవకు మీరు కూడా ఒకవేళ వాళ్ళతో కలిసి చేసినట్లయితే, Jesus told, యేసుప్రభు ఇలా I అంటున్నాడు, will send you. నేను నిన్ను పంపుతాను, You go. నువ్వు వెళ్ళు. If anybody receives you, ఎవరైనా నిన్ను they ఆహ్వానించినట్లయితే, receives me. వాళ్ళు నన్ను If they ఆహ్వానించినట్లయితే, receives me, వాళ్ళు నన్ను they receives my ఆహ్వానించినట్లయితే, Father. నన్ను పంపిన వారిని వాళ్ళు When ఆహ్వానించినట్లే. you connect with the prophet, మీరు ఒకవేళ ఈ ప్రవాదితో మీరు సహవాసం చేసినట్లయితే, you will connect with the anointing of the prophet. ఆయనకున్న అభిషేకంతో మీరు సహవాసం చేసిన వాళ్ళు అవుతారు. When you connect with the prophetic anointing, మీరు ఒక ప్రవాది చేసే ఈ సేవకు మీరు సహవాసులైతే గిన, when you connect with the prophetic ministry, ఈ సేవకు మీరు సహవాసులైతే గిన, you will connect with the Lord Jesus Christ, the one who appointed him as a prophet. మీరు ఏకంగా యేసుక్రీస్తు యొక్క సేవలోనే సహవాసులుగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు ప్రవర్తకులుగా అభిషేకం చేసి పిలిచిన ఆ ప్రభు దగ్గర నేరంగా ఆత్మలో మీరు కనెక్ట్ అవుతారు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. So what I want to say, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, many places they won't teach about this. చాలా స్థలాలలో సంఘాలలో ఈ విధంగా నేర్పించరు. Normally they will tell about the offering. కానుకల గురించి మాట్లాడతారు, కానీ కానుకలు వేసేటప్పుడు కానుక అంత చెప్తే చాలు ఏమో ఉండి ఎత్తి వేసేస్తారు. కానుకల గురించి చెప్పిన మాత్రం ఎత్తి వేసేస్తారు. అనదర్ సైడ్ ఇంకోసారి దశమ భాగ
దశమ భాగాల గురించి మాట్లాడతారు. మంత్లీ వన్స్, నెలకు ఒకసారి. ఓకే, కొంతమంది సంవత్సరానికి వేస్తారు, కొంతమంది సంవత్సరానికి. కానీ మీకు వచ్చే ఆదాయముల నుంచి 10% బైబిల్ ప్రకారము 10% తీసి దేవుని రాజ్యాన్ని కోసం దేవుని చర్చలు సంఘములు ఇవ్వాలి. బైబిల్లో అది ఉన్నది. కానీ వెన్ యూ అన్కండిషనలీ, మీరు కండిషన్స్ లేకుండా చాలా ధారాళంగా, అంటే నేను బైబిల్ వాక్యం ఎత్తి మీకు టీచ్ చేస్తలేదు, నేను దేవుని వాక్యంలో నుంచి మీకేమి ప్రత్యేకంగా సమయం పోయింది, డైరెక్ట్గా చెప్తాను. సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా చెప్తాను. సో వెన్ ద హోలీ స్పిరిట్ ఇన్స్పైర్ యువర్ హార్ట్, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మీ హృదయానికి మాట్లాడతాడో, హృదయంతో, దట్ టైం, ఆ క్షణంలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కండిషన్స్, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటి గురించి ఆలోచించకుండా, ఇఫ్ ద లార్డ్ టెల్ యూ సంథింగ్ టు సో, ఇఫ్ ప్రభు మీతో ఏదైనా ఇలా చెయ్యండి అని చెప్పినప్పుడు, if the holy spirit is encouraging you to give, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఇవ్వడానికి ప్రేరేపించినప్పుడు, you have to sow that. మీరు ఇవ్వాలి. ఇచ్చేస్తే చాలు, ఇచ్చేస్తే చాలు, you do like this, మీరు ఇస్తే చాలు, then the heaven will open and you will pour the blessings and you will receive more and more and more and more and more. పరలోక ద్వారాలను తెరిచి ఆ దేవుడైన యెహోవా అనేక ఆశీర్వాదాలను మీ మీద కుమ్మరించబోతున్నాడు. Hallelujah. Hallelujah. So now we are going to take a offering. ఇప్పుడు కానుకలు పట్టబోతున్నాము. So before we pray, communion. Yes. ఓకే, నార్మలీ ప్రార్థన చేస్తాము. కమ్యూనియన్ తర్వాత మీరు ఏంటి, ఈ పొద్దు పేరు పెట్టారు సమర్పణ ఆదివారం. అప్పుడు సమర్పణ పండుగ. ఒక నిమిషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఏది నా జ్ఞానంతో నడిపించను, దాన్ని క్లియర్గా ఈరోజు సాక్ష్యం చెప్తున్నాను. నేను అనుకున్న దేవుడు అర్పణ పండుగ పెట్టంటే అందరి మాదిరి అర్పణ పండుగ ఏమని అనుకున్నాను. నాకు కూడా తెలియదు, జస్ట్ అర్పణ పండుగ చెయ్యి అన్నాడు అంతే. అర్పణ పండుగ అంటే అందరు ఏమనుకున్నారు? చెప్పండి ఏమనుకున్నారు? కోత పండుగ నిజంగా అనుకున్నారా లేదా? ఏం ఎవరు పలకరు. దేవుడు ఈరోజు అర్పణ ఏం అడుగుతున్నాడు తెలుసా? నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. ఇది అసలైన ఆఫరింగ్ ఫెస్టివల్ అంటే, ఆఫరింగ్ నువ్వే మారాలి. హల్లెలూయా. అది దేవునికి తెలుసు. ఐక్యపరిచే ఆత్మ అంటే ఇదే. మేమేమనుకున్నామంటే అర్పణ అంటే అందరి మాదిరి అర్పణలు కవర్లు తీసుకొని కానుక తీసుకొచ్చేది అనుకున్నాను. నేను కూడా రియల్లీ చెప్తున్నా, నాకు తెలీదు. అర్పణ అని నేను చెప్పాను, దేవుడు చెప్పాను, మీకు చెప్పాను. దేవుడు ఈరోజు మాట్లాడిన విధానం వేరు. అర్పణ అంటే నీ జోబులోంచి ఇంట్లో తీసేది కాదు, ముందు నువ్వు అర్పణగా మారాలి. అంటే అర్థమైంది. ఇంతసేపు వాక్యం ఏం చెప్పిండు? నీ పూర్తిగా నీ సంఘాన్ని, నీ దైవజుని నువ్వు నమ్మి, నీ ప్రవక్తను నమ్మి నువ్వు వెంబడిస్తే, ప్రవక్తలో నువ్వు ఏం వెతుకుతావో 1000 రెట్లు ప్రతిఫలాన్ని దేవుడిని కలుగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు కూడా చాలా భారం అనిపించింది. ఏంట్రా అందరి మాదిరి నేను అర్పణ పండుగ పెట్టుకోవడం ఏంది? రియల్లీ చాలా బాధపడ్డాను నేను. అర్పణలు ఎందుకు ప్రభు? నేను ఇన్ని రోజులు మినిస్ట్రీ స్టార్ట్ చేసి 7 years అవుతుంది, నేను ఏ రోజు ఆఫరింగ్ ఫెస్టివల్ చేయలేదు. కానీ రియల్లీ స్పిరిచువల్లీ దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, ఆఫరింగ్ ఫెస్టివల్ ఇస్ నువ్వు దేవునికి సమర్పణగా అర్పించబడాలనే దేవుని ప్రధాన ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేనేం డిస్కషన్ చేయలేదు. నేను చెప్దాం అనుకున్నా, బ్రదర్ అర్పణల పండుగ అంటే కానుక అని చెప్తాను. కానీ ఎందుకో నాకు మనసు నచ్చలేదు. చెప్పా సోయింగ్ అన్నాను, కానీ మనసు నచ్చలేదు. కానీ పరిశుద్ధాత్మదేవుడు అదేం మాట్లాడలే. గమనించారా? లాస్ట్ మినిట్లో వాక్యానికి విత్తిన సీడును విత్తమని చెప్తున్నాడు తప్ప వాక్యం స్టార్టింగ్ నుంచి కానుకలు ఏమని చెప్పాడా? అర్థమైందా? ముందు నువ్వు అర్పణ అయితే ఆటోమేటిక్గా నువ్వు ఏం చేయాలో దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఫస్ట్ నుంచి నేను లాస్ట్ క్రీస్తునందు అసాధారణమైన జీవితం జీవించడం ఎలా అనే విషయంలో కూడా చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే, నీవు దేవునికి మొదటగా దైవజనునికి సబ్మిషన్ కావాలి. సమర్పించబడినప్పుడు నీవు వాక్యాన్ని విశ్వసిస్తావు. నువ్వు దైవజనుని నమ్మినప్పుడు దైవజను నడిపింపు నమ్ముతావు, దైవజనుడు చేసే ప్రార్థన నమ్ముతావు. నిశ్చయముగా నువ్వు నమ్మినప్పుడు దేవుని మహిమను అనుభవిస్తావు. హల్లెలూయా.
అది వాక్య సారాంశం. రియల్లీ చాలా ఆనందంగా ఉంది. నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను, కొంచెం బయట ఏదో చిన్న ఇష్యూ అంటే మాట్లాడి వచ్చాను. ఇక్కడికి వచ్చి కూర్చుంటే రియల్గా నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. రియల్లీ సో హ్యాపీ. నా హృదయం నిజంగా, నా మనసు ఎప్పుడు కానుక మీద ఉండదు. దేవుడు చెప్పమంటే చెప్పడం తప్ప నా మనసు ఎప్పుడు కానుక మీద ఉండదు. ఏ రోజే కానీ, ఏం బ్రదర్ నేను ఎక్కడన్నా మన మీటింగ్లో కలిసినప్పుడు లేనోని మాదిరిగా ఉన్నానా? నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నమ్మకంగా ఆయన పని చేస్తున్నాను, నాకు ఇవ్వవలసింది ఆయన జీతాన్ని ఇస్తున్నాడు. మీరు నమ్మకంగా దేవుడు చెప్పిన వాక్య లేఖనాలు నడవండి, మీకు రావాల్సిన మెండైన దీవెన ఆయన కుమ్మరిస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి. 2 వాక్యాలు మాటలు చెప్పి మనం ప్రార్థన చేస్తాము. కనబడే దేవుని సేవకులకు నమ్మకపోతే, కనబడే దేవుని సేవకులు నమ్మకపోతే కనబడిన దేవుని ఎలా నమ్ముతావు? ఈ శబ్దాన్ని నేను ప్రారంభం నుంచి చెప్పాలని, ఎందుకంటే దేవుడు అనేకసారి చెప్పాడు, ఇది చెప్పు అని. ఇఫ్ యు నాట్ బిలీవ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ that you are able to see in the eyes, how you are able to believe the God is invisible? So కన్నులో కనబడే దేవుని నమ్మకపోతే కనబడిన అదృశ్యముగా ఉండే ఆత్మ రూపములో ఉండే దేవుడిని ఎలా నీకు నమ్మేదానికి అవుతుంది? హల్లెలూయా. That's why the Lord said, believe him, ఆల్సో బిలీవ్ ఈజ్ ప్రాఫిట్. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదటిగా దేవుని నమ్మండి, ఆ తర్వాత ఆయన ప్రవాదిని నమ్మండి. అనదర్ థింగ్, ఇంకో విషయము, వెన్ యూ సో ఇన్ ద ప్రొఫెటిక్, ఈ యొక్క ప్రవాది యొక్క సేవలో మీరు ఏదైతే విత్తుతున్నారో, ఓన్లీ సోయింగ్ యువర్ థింగ్, విత్తడం మాత్రమే మీ బాధ్యత. బట్ ఫ్రూట్స్, దానికి వచ్చే ఫలము ద హెవెన్ విల్ రివార్డ్, పరలోకమున్న తండ్రి ఇచ్చేవాడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ యు సో లిటిల్, మీరు కొంచెము విత్తినట్లయితే, వాట్ ఎవర్ యు సో టుడే, మీరు ఏదైతే ఈ రోజు విత్తుతున్నారో, ద అనాయింటింగ్ దట్ ఐ క్యారీ, నేను ఏదైతే అభిషేకాన్ని పొంది ఉన్నానో, the Lord will bless richly for your life. దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించబోతున్నాడు. I know only one thing in the Lord. దేవునిలో నాకు ఒకటే తెలిసింది ఏంటంటే, everything that I speak, when the Lord spoke, నేను మాట్లాడే ప్రతిదీ ఆయన మాట్లాడినప్పుడు నేను పలికే మాటలై ఉంటున్నాయి. ప్రభు చెప్పే మాటలన్నీ కూడా నేను విని ఎప్పుడన్నీ కూడా నేను చెప్తాను, ప్రభు ఏమి చెప్తాడో ప్రభు అది చేస్తున్నాడు. ఆమేన్. ఈరోజు మీరు నాకు ఇస్తలేదు, వాళ్ళకి ఇస్తలేదు, కానీ ఇమ్మాన్యుయల్ ఫైర్ మినిస్ట్రీ అని ప్రభు తన కోసం ఈ ప్రాంత్యములో ఏమి స్థాపన చేశాడో, ఆ సంఘము ఇలా ప్రదేశములో ఇలా ఉండేది కాదు. త్వరగా ఈ మినిస్ట్రీ 4 సైడులో పెరిగి 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 పెద్దదైతానికి పోతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ మినిస్ట్రీ ఇస్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. ఈ సేవ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చాలా అభివృద్ధి చెందబోతుంది. దిస్ మినిస్ట్రీ విల్ కనెక్ట్ వెరీ పవర్ఫుల్లీ విత్ ద స్టేట్ ఆఫ్ ఒడిషా. ఒడిశా అనే స్టేట్ తో ఈ సేవ కనెక్ట్ అయి కలిసి సేవ గొప్పగా చేయబోతుంది. I don't know who or anybody is connect with now, but the Lord is going to open the doors for this ministry in the state of Odisha. ఒడిశాలో ఈ యొక్క సేవకు ఒక గొప్ప ద్వారాలను దేవుడు తెరవబోతున్నాడు. Hallelujah. Hallelujah. Of course I am in Karnataka in Bangalore. నేను కర్ణాటక బెంగళూరులో ఉన్నాను. So he will connect with automatically with Bangalore and Karnataka. బెంగళూరులో ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా ఆయన కనెక్ట్ అవుతారు. మషాకబాలియా హందే. ఎంతమంది మీ సేవకుడు ఘనంగా దేవుడు వాడబడాలని ఆశ ఉంది? ఆమేన్. జలసి వద్దు. జలసి ఇక్కడ జలసి అంటే అసూయ వద్దు. మీ సేవకుడు వాళ్ళు ఎంత ఆశీర్వాదం పొందుకుంటారో ఆశీర్వాదములో భాగము మీ పైన వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. రూహా చెప్పండి. రూహా బ్రెత్ ఆఫ్ గాడ్, దేవుని శ్వాస. యేసు ప్రభుని చనిపోయిన వాళ్ళ నుంచి లేచిన అదే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మీ ఒక్కొక్కరి లోపల ఉంది. పరిశుద్ధ యేసుక్రీస్తుని చనిపోయిన యేసుక్రీస్తుని లేపిన అదే పరిశుద్ధాత్మ ఈరోజు మీ ఒక్కొక్కరిలో ఉంది. జస్ట్ 2-3 minutes. కొద్ది నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామా?
రాజ్యము నీదే, బలము నీదే, మహిమ ఎప్పుడును నీదేనే. రాజ్యము నీదే, బలము నీదే, మహిమ ఎప్పుడును నీదేనే. యేషూవా Yeshua. Amen. Praise the Lord. Thank you, Lord. ఈ పాట పాడుకుండే ఈ సమయంలోనే తన రూహ, తన ఆత్మని, తన శ్వాసాన్ని ప్రభు మీ పైన కుమ్మరిస్తున్నాడు. Amen. Yes, Lord. The breath, that ruha is moving upon you. ప్రభు ఒక శ్వాస మీ మధ్యలో తిరుగుతూ ఉంది. Very powerfully he is moving. చాలా బలముగా తిరుగుతా ఉంది. రూహా, 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 రూహా. శ్వాసము లేకుండా ఉండే సైన్యం లాంటి శరీరాల్ని శ్వాసము ద్వారా జీవంతంగా లేచిన ఆ శ్వాసము. Yes, Lord. Yes, Lord. 120 మందిని ఒకే ఆత్మలో నింపిన ఆ దేవుని శ్వాసం. Amen. నేను చూస్తున్నాను ఒక్కొక్కర బ్రెయిన్ సిస్టమ్ పైన, తలల పైన మండలాగా దేవుని శ్వాసం దిగి వస్తుంది. ఒక్కొక్కర కన్నులు, కొంతమంది కన్నులు, కొంతమంది కన్నుల పైన మండలాగా ఫైర్, అగ్నిలాగా ఫైర్ వస్తుంది. కొంతమంది నాలుగుల పైన, కొంతమంది నాలుగుల పైన పరిపూర్ణంగా నాలుగులన్నీ కూడా మండ అవుతుంది. Some tongues are becoming fire. Amen. Praise the Lord. కొంతమంది లెగ్స్, కొంతమంది కాలుల పైన మండ, కొంతమంది కాలుల పైన గాలిలాగా తంపగా, తన్నగా, హల్లెలూయా, తంపగా ఉండే, కూల్గా ఉండే ఒక గాలిలాగా కొంతమంది కాలుల పైన అభిషేకం వ్యాపరిస్తుంది. Amen. Yes, Lord. Thank you. Somebody in the hips, the fire is covering like the tag. ఒక గొప్ప అగ్ని మీ వెనుక లోపల నుంచి బయలుదేరుతా ఉంది. Somebody is catching that fire. ఎవరో అగ్నిని స్వీకరిస్తా ఉన్నారు. All the young people, little children here. యవనస్తులారా, ఇక్కడ ఉండే అన్ని చిన్న పిల్లల పైన ఇక్కడ ఉండే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం బలంగా దిగించి వస్తున్నాడు. థాంక్ యూ లార్డ్. దశర బిబిబయకధర బబబషకే. రాజ్యము యేసుది, బలము యేసుది, మహిమ యేసుది. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ. ప్రభు జీవంతంగా ఉండే యేసు ప్రభు నడుచుకొని మీ ఒక్కొక్కరు దగ్గర ప్రభు నడుచుకొని వస్తున్నాడు. గలీలో నడిచిన యేసు ప్రభు, గలీలియాలో నడిచిన యేసు ప్రభు. చనిపోయిన లాజరుని వెదికి వచ్చి జీవంతంగా లేచిన అదే యేసు ప్రభు మీ ఒక్కొక్క దగ్గరికి, యేసు ప్రభు మీ ఒక్కొక్కరు దగ్గరికి యేసు ప్రభు నడుచుకొని వస్తున్నాడు. ఒక్కొక్కరు దగ్గరికి యేసు ప్రభు నడుచుకొని వస్తున్నాడు. తన చేతుల ద్వారా ప్రభు మిమ్మల్ని స్పర్శిస్తున్నాడు. కొన్ని జీవితాల నుంచి హల్లెలూయా మీరు అనుభవించిన భారాలు వెయిట్స్ ప్రభు తన చేతు స్పర్శనం ద్వారా మీ జీవితం నుంచి భారాలన్నీ ప్రభు బయటికి తీసి పారేస్తున్నాడు. నేను చూస్తున్నాను, నేను ఆత్మలో చూస్తున్నాను. ప్రభు ఎప్పుడు మీ దగ్గర వచ్చాడో, ప్రభు ఎప్పుడు మిమ్మల్ని స్పర్శించారో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందురా పోయి మీకు కావలసిన అన్ని మార్గాల్ని, అన్ని ద్వారాల్ని ప్రభు తెరిచినాడు. The Lord
open doors for you. The Holy Spirit is went before you and open all the God's blessings doors for you. ఆమేన్ ఆమేన్. దేవుడు ఒక గొప్ప ద్వారాలను మీ గురించి తెరిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప ద్వారాలను తెరిచి ఉన్నాడు. Right now I see నేనేం చూస్తున్నా? from your shoulder మీ ఒక భుజాల నుంచి the fire is falling. ఒక గొప్ప అగ్ని అనేది దిగుతా ఉంది. Everyone who seeks healing today, ఎక్కడెక్కడ ఎవరికైతే ఒక గొప్ప హీలింగ్ అనేది కావాలో, ఇప్పుడు ప్రభు నన్ను స్వస్థపరచు అని ఎవరెవరు అడిగి వచ్చారో వాళ్ళ శరీరం పైన స్వస్థము ఇచ్చే యేసు ప్రభు అభిషేకం ఇప్పుడు దిగి వస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. కంప్లీట్ గా ఇంకా పైన రోగానికి మీ శరీరం పైన అధికారం లేదు. ఇంకా పైన రోగ శక్తులకి మీ పైన అధికారం లేదు. రోగము తీసుకొని వచ్చే రోగ శాప శక్తులకు మీ కుటుంబంలో అధికారం లేదు. కంటిన్యూ తాగండి. జీవ జలము పరిశుద్ధాత్మ రూహా, దేవుని శ్వాసమైన రూహా మీ పైన వస్తుంది. శాఖా బామా షేకే లే రే రేఖే రుఖా బాబా షేకే దుబా completely be very free. Fire free, be free completely fire. Jesus